ఇది తర్వాత నేను మీ అందరికి మన వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో మన వాళ్ళందరికీ నేను షేర్ చేస్తానండి. వాయిస్ అయితే క్లియర్ గా ఉంది కదండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కదా మనకి? వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే. సో నవ్ ఐ షేరింగ్ మై స్క్రీన్ అండి. సో ప్రోడక్ట్ పేరు వచ్చేసరికి బయో జర్మానియం మ్యాట్రస్ అండి. సో ఇండియాలో లాంచ్ అయిన ఈ అద్భుతమైన ప్రోడక్ట్ నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచంలో వేరే ఏ కంపెనీ దగ్గర లేదు. వన్ అండ్ ఓన్లీ డేజాయ్ దగ్గర మాత్రమే ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అండి. ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రసెస్ అనేవి మార్కెట్లో చాలా ఉన్నాయి. టూ మచ్ కాస్ట్ తో అమ్మిన ప్రొడక్ట్స్, వెరీ వెరీ కాస్ట్ గా అమ్మిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియన్ మార్కెట్ లో ఇంతవరకు కంప్లీట్ న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బయో జర్మానియం అనే ఒక స్టోన్ తో, మ్యాగ్నెటిక్ స్టోన్ తో, న్యాచురల్ స్టోన్ తో తయారైన ఒక అద్భుతమైన ప్రొడక్టే మన బయో జర్మానియం మ్యాట్రస్ అండ్ పిల్లో ప్యాడ్. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ ఇక్కడ చూడండి, 100% న్యాచురల్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేదు. అండ్ దీంట్లో 99.9% ప్యూర్ జర్మానియం మనకు స్టోన్స్ దీంట్లో పెట్టడం జరిగింది. ఈ ప్యూర్ జర్మానియం స్టోన్స్ అనేవి మనకి క్యానయాన్, అమెరికా నుంచి, అమెరికాలోని క్యానయాన్ అనే మౌంటైన్స్ ఉన్నాయండి, పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో మాత్రమే దొరికే సహజ సిద్ధమైన జర్మానియం జర్మానియం అంటే నథింగ్ బట్, బయో జర్మానియం అంటే ఏంటంటే ఒక మినరల్ అండి. మినరల్ అంటే మనకి విటమిన్స్ ఎలాగో మినరల్స్ ఎలాగో, అంటే మనకి మినరల్స్ అంటే కాల్షియం మెగ్నీషియం ఎలాగా మినరల్స్, అలాగే జర్మానియం అనేది కూడా ఒక మినరల్ అండి. ఇది కూడా మానవ శరీరానికి అద్భుతాలు చేసే ఒక అద్భుతమైన మినరల్ అండి. ఈ మినరల్ తో తయారైన సహజ సిద్ధంగానే దానికి మ్యాగ్నెటిక్ శక్తి ఉన్న, అయస్కాంత శక్తి ఉన్న ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. అద్భుతమైన స్టోన్స్ ఇవి. వాటిని మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మన ప్రోడక్ట్ లో యూజ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా అండి. సో ఇది కంప్లీట్ న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. రెండవది వచ్చేసరికి మీకు ఇది ఎటువంటి 100% న్యాచురల్ తో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అండి. చాలా మంది ఇప్పుడు ఏదన్నా పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, కీళ్ళవాతంలో, అంటే పెయిన్ లేని ఇల్లే లేదండి. కీళ్ళకి సంబంధించిన కీళ్ళవాతంలోనో లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో నొప్పులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. అది ఏజ్ తో సంబంధం లేకుండా నొప్పులు అనేవి విపరీతంగా పెరిగినాయి. ఈ నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే పర్మనెంట్ పెయిన్ కిల్లర్ అండి ఇది. ఏజ్ తో సంబంధం లేకుండా ఒక పెయిన్స్ కి ఓరల్ గా టాబ్లెట్స్ తీసుకున్నా కానీ ఆ పెయిన్ ని కంట్రోల్ చేయలేనటువంటి మెడిసిన్స్ మధ్యలో పర్మనెంట్ గా ఆ పెయిన్ ని కంట్రోల్ చేయగలిగిన ఒక అద్భుతమైన సాధనం, ఒక అద్భుతమైన డివైజే, ఒక అద్భుతమైన మ్యాట్రసే మన బయో జర్మానియం మ్యాట్రస్. ఇట్ ఈస్ క్లినికల్లీ ప్రూవెన్ అండ్ సైంటిఫికల్లీ ప్రూవెన్. అండ్ దాంతో పాటుగా ప్రాక్టికల్ గా చాలా మంది పేషెంట్లు కీళ్ల నొప్పుల్లో, కీళ్లవాతంలో వాడి పెయిన్స్ కి అద్భుతంగా పనిచేస్తుంది, పెయిన్ ని ఇది అద్భుతంగా కంట్రోల్ చేస్తుందని చెప్పడం జరిగింది. సో అంత అమేజింగ్ ప్రొడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యాగ్నెటిక్ బెడ్ ని, మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ని అసలు ఎందుకు వాడాలి? ఎందుకంటే మన ఇంట్లో మనందరికీ బెడ్స్ ఉన్నాయి, దాని మీద మ్యాట్రస్, రకరకాల మ్యాట్రసెస్ ఉన్నాయి, ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల మ్యాట్రస్లు ఉన్నాయి. సో వీటి మధ్యలో వచ్చేసరికి ఈ బయో జర్మానియం మ్యాగ్నెటిక్ మ్యాట్రస్, అసలు మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఎందుకు వాడాలి? బయో జర్మానియం తర్వాత సంగతి, అసలు మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ని ఎందుకు వాడాలి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో మనందరికీ తెలుసు, పంచభూతాలు మన శరీరం మీద అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు గాలి గాని, నీరు గాని, నిప్పు గాని, తర్వాత నేల గాని, తర్వాత ఆకాశం గాని, ఇవన్నీ పంచభూతాలు అనేవి మన శరీరం మీద చాలా రకాల పనులు చేస్తాయి. అండ్ ఇవి చాలా చాలా ముఖ్యమైనవి, అత్యంత ముఖ్యమైనవండి. సో అలాగే ఆ, మనకి భూమిలో అండి మనకు తెలుసు, ఎర్త్ అనే దాంట్లో లోపలికి ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ల లోపల లావా అనేది మరుగుతూనే ఉంటుంది 6000 డిగ్రీల సెల్సియస్ లో. అంటే చాలా ఆ, వేడండి, చాలా వేడి, చాలా అంటే ఇప్పుడు అంత వేడి ఎలా అంటే చిన్నగా, అంటే దానికి దగ్గరలోకి వెళ్ళినా కానీ మాడి మసైపోయేంత వేడి, చాలా వేడి భూమి మధ్యలో ఉంటుందండి. ఆ మధ్యలో ఉండటంతో పాటుగా దానికి ఏమవుతుందంటే రకరకాల ఈ లేయర్స్ ఏర్పడి ఉన్న భూమిలో ఈ మ్యాగ్నెటిక్ లేయర్ అనేది చాలా శక్తివంతంగా సారీ అండి, అయస్కాంత క్షేత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఈ అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉందో గురుత్వాకర్షణ శక్తిని కలిగిస్తుంది.
సో ఈ గురుత్వాకర్షణ శక్తి మూలంగా ఏమవుతుందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. సో ఈ గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి తన చుట్టూ తను తిరగలేదు. అండ్ దాంతో పాటుగా సూర్యుడి చుట్టూ తిరగలేదు. ఎప్పుడైతే భూమి తన చుట్టూ తను తిరగటం ఆగిపోతుందో, అయస్కాంత క్షేత్రంలో పనిచేయటం ఆగిపోయి అయస్కాంత శక్తి లేకుండా గురుత్వాకర్షణ శక్తి అనేది ఆగిపోతుందో, విత్ ఇన్ సెకండ్స్ లో భూమి అనేది తిరగటం, తన చుట్టూ తాను తిరగడం ఆగిపోతుంది. సూర్యుడి చుట్టూ తిరగడం ఆగిపోతుంది. అంటే రాత్రి పగలు ఉండదు. దాంతో పాటుగా విత్ ఇన్ క్షణాలలో, విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది. మన భూమి ఏదైతే ఉందో దాని మీద ఉన్న జీవమై ఉండొచ్చు, మానవాళిగా ఉండొచ్చు, ఏదైనా సరే ప్రకృతి మొత్తం మన భూమి అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్ లో. ఇప్పుడు మనకి నీరు చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు లేకుండా మనం బతకలేం. ఆహారం చాలా ముఖ్యం. ఆహారం లేకుండా మనం బతకలేం. గాలి చాలా ముఖ్యం. గాలి లేకుండా మనం బతకలేం. గాలి లేకుండా మనం నిమిషాలు బతకగలం. తర్వాత నిమిషాల్లోనే చనిపోతాం. అలాగే నీరు లేకుండా కొన్ని రోజులు బతకచ్చు. తర్వాత చనిపోతాం. అలాగే ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకచ్చు. తర్వాత చనిపోతాం. కానీ గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి ఆగిపోయింది అంటే సెకండ్లలోనే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. అంత శక్తివంతమైన అయస్కాంత శక్తి భూమిని తన చుట్టూ తాను తిరగటంతో పాటుగా సూర్యుడి చుట్టూ తిరిగే విధంగా చేయటంతో పాటుగా మన శరీరం మీద, మన ఆరోగ్యం మీద చాలా శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుందని. ఎంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది అంటే దాదాపుగా 99% రోగాలు మనకి రావటానికి అయస్కాంత శక్తే కారణం. అంటే అయస్కాంత శక్తి మన శరీరం మీద ప్రాపర్ గా పనిచేయాలి. ఆ అయస్కాంత శక్తి ఎప్పుడైతే మన శరీరం మీద పని చేయదో, సరిగా దాని ప్రభావం మన మీద ఉండదో, అప్పుడు మనం చాలా రకాల రోగాలకి కారణం అవుతుంది. అదే ఆ ప్రాబ్లం అనేది, అయస్కాంత శక్తి లేకపోవడం అనేది 99% రోగాలకు కారణం అవుతుంది. మనం తినే ఆహారం ద్వారా రోగాలు వస్తున్నాయి, పీల్చే గాలి ద్వారా రోగాలు వస్తున్నాయి, అండ్ దాంతో పాటుగా తాగే నీటి ద్వారా రోగాలు వస్తున్నాయి అంటున్నాం. అలాగే వీటితో పాటుగా వీటికన్నా ఎక్కువ శాతంలో అయస్కాంత శక్తి మన శరీరం మీద సరైన ప్రభావం చూపించకపోవటం మూలంగా మనకి ఈ 99% రోగాలు వస్తున్నాయి. సో అది ఎలా వస్తుంది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పుడు అయస్కాంత శక్తి మన శరీరం మీద ప్రభావం చూపించటం లేదు అంటే భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి మీద సరైన ప్రభావం చూపించట్లేదు. ఎందుకనంటే మనకి తెలుసండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో పెరుగుంటారు చాలా మంది. దాంతో పాటుగా ఇంతకు ముందు ఇల్లు చూడండి, చాలా చిన్న పూరి గుడిసెలు. అండ్ దాంట్లో ఏంటంటే అన్ని చెక్కలతో తయారవుతాయి. చెక్కలు లేదంటే కలప, అండ్ తర్వాత రెల్లు గడ్డి, తర్వాత తాటాకులతో ఇలా తయారవుతుంది. అండ్ నేలకి చాలా దగ్గరలో ఉండేవాళ్ళు. సో దీని మూలంగా ఏమవుతుందంటే అయస్కాంత శక్తి మన శరీరం మీద చాలా ఎక్కువగా పనిచేస్తూ అద్భుతమైన ఆ పనితీరుని మన మీద కనపరిచేదండి. కానీ ఎప్పుడైతే మనకి బిల్డింగ్స్, ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం ఉన్నది, మనం ఇప్పుడు ఈ సెషన్ లో చాలా మంది ఉన్నారండి. ఈ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా సిటీస్ లోనో లేదంటే పల్లెటూరులో కూడా ఉన్నారు. ఈ పల్లెటూరులో అయినా సరే ఈ రోజు ఇలాంటి పూరి గుడిసెలు కానీ, రెల్లుతో తయారైన గుడిసెలు కానీ, తాటాకులతో తయారైన గుడిసెలు కానీ, కలపతో తయారైన గుడిసెలు కానీ చూస్తున్నామా, చాలా తక్కువ అయిపోయినాయండి. అండ్ అందరం బిల్డింగ్స్ లోనే ఉంటున్నాం. బిల్డింగ్స్ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే ఒక అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తుల దగ్గర నుంచి, ఒకప్పుడు 3 అంతస్తుల మేడ అంటేనే చాలా పెద్దది అనుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తుల మేడలు కూడా కడుతున్నారండి. ఇంత పెద్ద పెద్ద మేడలు కట్టడానికి చాలా ఎక్కువ మోతాదులో లోహాన్ని వాడుతున్నారు, ఐరన్ ని వాడుతున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ కి అవి నిలబడి ఉండాలి అంటే స్టాండర్డ్ గా ఉండాలి, గట్టిగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, వాటిలో ఐరన్ రాడ్స్ అనే వాటిని పెడతారండి, లోహం రాడ్స్ అనేవి పెడతారు. ఆ ఐరన్ రాడ్స్ ని పెట్టడం మూలంగా అవి బిల్డింగ్ కి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడతాయి. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో, అంటే ఇప్పుడు బిల్డింగ్ ఉందండి, ఒక బిల్డింగ్ లో నివసించే వాళ్ళు, ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకుందామండి, దాంట్లో 20 నుంచి 30 బ్లాక్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 20 నుంచి 30 స్టైర్లో వచ్చేసరికి కొన్ని మహా అయితే కొన్ని వందల మంది బతుకుతారు. ఈ వందల మంది వెయిట్ కన్నా ఏదైతే ఆ పెద్ద బిల్డింగ్ ఉందో దాంట్లో వాడే ఐరన్ కానీ, లోహం కానీ వెయిట్ ఎంత ఎక్కువ ఉంటుంది మనందరికి చాలా ఎక్కువ శాతం ఉంటుంది. సో ఏదైతే ఈ లోహం ఉందో, మనం బిల్డింగ్స్ కట్టడానికి వాడుతున్నామో, రకరకాల బిల్డింగ్స్ కానీ రకరకాల వేరే వేరే కట్టడానికి వాడుతున్నామో, ఆ ఐరన్ ఏదైతే ఉందో, ఆ లోహం ఏదైతే ఉందో
మన మీద పడాల్సిన అయస్కాంత శక్తి మొత్తాన్ని అది లాగేసుకుని పూర్తిగా అదే వాడేసుకుంటుంది. దాని అది దాంతో పాటు ఏంటంటే, ఎందుకంటే అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేయగలిగితే ఏంటంటే ఐరన్ ఈజీగా అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. సో దాని మూలంగా ఏమవుతుందంటే మన మానవ శరీరం మీద పడాల్సిన అయస్కాంత శక్తిని మొత్తం ఈ ఐరనే తీసేసుకుని మన మీద ఎటువంటి ప్రభావం చూపకుండా చేస్తుంది. దీని మూలంగా 99% రోగాలు రావడానికి కారణం అవుతుంది ఈ ప్రాబ్లం మూలంగా. సో దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే, అంటే అయస్కాంత శక్తి మన మీద శరీరం, ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు పాత తరం వాళ్ళు చాలా శక్తివంతంగా ఉండేవాళ్ళు అండి, వాళ్ళు రోగాల బారిన తక్కువగా పడేవాళ్ళు, వాళ్ళకి ఈ బీపీ లాంటి ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఏజ్ తర్వాత వచ్చేవండి, చిన్న వయసులో వచ్చేవి కాదనే సంగతి మనం చాలా సార్లు చాలా మందితో డిస్కస్ చేస్తూనే ఉంటాం. మనకు కూడా తెలుసు చాలా మంది పెద్దవాళ్ళు, వయసులో ఉన్న పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వీళ్ళు ఇంకా ఇప్పటికీ గట్టిగానే ఉన్నారు, బలంగా ఉన్నారని మనం చాలా సార్లు డిస్కస్ చేసుకునే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారపు అలవాటులతో పాటుగా, తాగే నీరుతో పాటుగా, గాలితో పాటుగా ఈ అయస్కాంత ప్రభావం కూడా వాళ్ళ మీద చాలా శక్తివంతంగా పనిచేసింది. సో ఇప్పుడు మరి మన మానవ శరీరం మీద ఈ అయస్కాంత ప్రభావం అనే దాన్ని ప్రాపర్ గా పడాలి, ఈ అయస్కాంత శక్తి మన శరీరానికి సరిగా ఉపయోగపడాలి అంటే ఏం చెయ్యాలి? మనకి ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మ్యాగ్నెట్స్, అంటే అయస్కాంతాలు చాలా మందికి దొరుకుతాయి. ఆ అయస్కాంతాలని జేబుల్లో పెట్టుకుని తిరగచ్చా మనం? దానివల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అది తెలుసుకుందాం. లేదంటే ఈ అయస్కాంతాలు బయట మార్కెట్ లో బోల్డ్ అని రకరకాల అయస్కాంతాలు ఉన్నాయి, వీటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి అనేది సహజ సిద్ధంగా నేలలోంచి వచ్చింది మాత్రమే మన మీద కరెక్ట్ గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు అయస్కాంతాలు ఉన్నాయండి మార్కెట్ లో, అవన్నీ కెమికల్ తో తయారైన, సింథటిక్ తో తయారైనటువంటి అయస్కాంతాలండి. అవి న్యాచురల్ కాదు, అన్యాచురల్. ఇప్పుడు కానీ న్యాచురల్ అయస్కాంతాలు మాత్రమే మన మీద కరెక్ట్ అయిన ప్రభావాన్ని చూపించగలుగుతాయి. సో దానికోసమే మన కంపెనీ వాళ్ళు న్యాచురల్ బయోజర్మానియం మ్యాగ్నెట్స్ ని మన బెడ్ లో, ఈ మ్యాట్రస్ లో పెట్టడం జరిగిందండి. సో ఈ మ్యాట్రస్ ని ఎలా తయారు చేశారంటే అద్భుతమైన ఒక సైంటిఫికల్ విధానంలో ఈ మ్యాట్రస్ ని తయారు చేశారు. ఈ మ్యాట్రస్ ని ఎలా తయారు చేశారంటే, ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో బయోజర్మానియం స్టోన్స్ అనేవి ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తారు అంటే బెడ్ లో, ఇప్పుడు మనకి మ్యాట్రస్ ఉందండి, మ్యాట్రస్ వచ్చేసరికి 6x3 బెడ్, ఇది 6 అడుగులు పొడవు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. దీంట్లో ఈ మ్యాగ్నెట్స్ ఏవైతే బయోజర్మానియం మ్యాగ్నెట్స్ ఉన్నాయో, న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయో, అవి ఎక్కడ పెడితే మన శరీరం మీద కరెక్ట్ గా పనిచేసి మనకి రకరకాల రోగాల నుంచి బయటపడేయగలుగుతుందో అలాగే అక్కడ ప్లేస్మెంట్ చేయడం జరిగింది. అంటే ఆ ప్లేస్ లో వాటిని, ఆ స్టోన్స్ ని పెట్టడం జరిగింది. సో దాని మూలంగా ఇవి ప్రాపర్ గా మన శరీరం మీద సహజ సిద్ధంగా నేల నుంచి వచ్చే అయస్కాంత శక్తి మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, అలాగే ఈ బెడ్ మీద పడుకున్నప్పుడు మనకేంటంటే అదే విధంగా ఆ అయస్కాంత శక్తి మన మీద ప్రభావం చూపిస్తుంది. దాదాపుగా 90% రోగాల్ని నయం చేసుకోవడానికి అండ్ 90% రోగాలలోకి మనం వెళ్లకుండా కాపాడుకోవడానికి ఈ మ్యాట్రస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. వీటిలో వచ్చేసరికి మెయిన్ గా అసలు ఈ అయస్కాంత శక్తి మన మీద ప్రభావం ఎందుకు చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది, దాని మూలంగా మనకు ఆరోగ్యం ఎలా వస్తుంది, అనారోగ్యం పాలు ఎందుకు అవుతున్నాం ఆ అయస్కాంత శక్తి ప్రాబ్లం మన మీద పడకపోతే దానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు అయస్కాంత శక్తి అనేది మన శరీరం మీద కరెక్ట్ గా పనిచేసి మన మీద ప్రభావం చూపించి మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగే విధంగా చేస్తుంది. సో ఈ రక్త ప్రసరణ సరిగా జరిగినప్పుడు మాత్రమే మనకేంటంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే, ఇప్పుడు సింపుల్ అండి, మనం తినే ఆహారం ఉంది అండ్ దాంతో పాటుగా మనం పీల్చే గాలి ఉంది, మనం కొన్ని కోట్ల ట్రిలియన్ కణాలతో తయారయ్యాం, 70 ట్రిలియన్ కణాలతో తయారయ్యాం, అంటే కొన్ని వందల వేల కోట్ల కణాలతో తయారయ్యాం. ఈ కణాలన్నిటికీ, ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి అది బతికుండాలంటే. దాంట్లో చాలా రకాల జీవక్రియలు జరుగుతాయి, వాటన్నిటికీ ఆక్సిజన్ కావాలి. ఆ జీవక్రియలన్నీ జరగడానికి, దానికి బతికుండడానికి, కణం బతికుండడానికి ఆక్సిజన్ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఆ ఆ పనులు జరగడానికి రకరకాల కెమికల్ రియాక్షన్స్, రకరకాల కెమికల్ ప్రాసెస్ జరుగుతాయండి. ఒక్క సెకనులో మన శరీరంలో ఒక్కొక్క కణంలో 3000 కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయండి. ఒక్క సెకండ్ లో మన శరీరంలో 3000 కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ 3000 కెమికల్ రియాక్షన్స్ జరగాలి అంటే ఎంత ఆహారం కావాల్సి ఉంటుంది మన కణాలన్నిటికీ? మనం తినే ఆహారమే ఆ కణాలకి ఆహారం రూపంలో, శక్తి రూపంలో అంది ఆ 3000 రసాయనిక చర్యలు జరగడానికి కారణం అవుతుంది. సో ఈ రసాయనిక చర్యలు జరగాలి అంటే, ఈ 3000 ప్రక్రియలు విత్ ఇన్ సెకండ్ లోనే జరగాలి అంటే కొన్ని వేల కోట్ల ట్రిలియన్ కణాలకి ఆహారం కావాలి, గాలి కావాలి.
ఈ గాలిని కానీ ఆహారాన్ని కానీ చేరవేసేది ప్రతి కణానికి మన శరీరంలో రక్తం ద్వారానే మన కణాలకి ప్రతి కణానికి ఈ ఆహారం కానీ ఆక్సిజన్ కానీ అందుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగదు, అంటే శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బ్రెయిన్ ఉందండి, మెదడు ఉంది, మెదడులో ఉన్న కణాలకి ఆక్సిజన్ సప్లై సరిగా అందలేదు, లేదంటే ఆహారం అందలేదు. అప్పుడు మెదడులో కణాలు పనితీరు మందగించి అవి ఆక్సిజన్ అందకపోతే అవి చనిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి, మెదడుకు సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతుంది. అదే గుండెలో ఉన్న కణాలకి ఆక్సిజన్ అందలేదు, ఆహారం అందలేదు, అప్పుడు ఏమవుతుందంటే గుండెలో కణాలు ప్రాబ్లం అవుతుంది, దాంతో పాటుగా గుండెకి సంబంధించిన రోగాలు రావడానికి కారణం అవుతుంది. ఇలాగే లివర్ లో కణాలకి ఆక్సిజన్ కానీ గాలి లేదంటే ఆహారం కానీ అందలేదంటే లివర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీలో అందలేదంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాగా శరీరంలో 90% రోగాలు రావడానికి మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్, అయస్కాంత శక్తి మన శరీరం మీద సరైన ప్రభావాన్ని చూపించి మన శరీరం మొత్తం రక్తం సరిగా సరఫరా అయ్యే విధంగా కాకపోవటం మూలంగానే ఈ రోగాలన్నీ రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే మన బయోజర్మానియం మ్యాట్రస్ వాడటం మొదలు పెట్టామో మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగి, అండ్ 78 ఆర్గాన్స్ ఉంటాయి మన శరీరంలో, 78 ఆర్గాన్స్ అవయవాలు ఉంటాయి, వీటన్నిటికీ సరైన రక్త ప్రసరణ జరిగి వీటిలో వచ్చే రోగాలని రాకుండా ఆపుతుంది. దాంతో పాటుగా తొందరగా ఈ రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో 90% రోగాలని తగ్గించుకోవటానికి, లేదంటే దాంతో పాటుగా 90% రోగాలలోకి వెళ్లకుండా ఉండటానికి ఈ బయోజర్మానియం మ్యాట్రస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో దీన్ని బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగలేదు, దాంతో పాటుగా మ్యాగ్నెటిక్ ప్రభావం మన మీద సరిగా లేదనుకోండి, కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, తర్వాత నిద్ర సరిగా పట్టదు, తర్వాత గురక లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కీళ్ల నొప్పులు వస్తాయి, తర్వాత పంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, తర్వాత కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి, తర్వాత లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ లో ప్రాబ్లం వస్తుంది, అంటే అరుగుదలలో ప్రాబ్లం వస్తుంది, తర్వాత బ్లడ్ క్లాటింగ్, అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, రక్తం గడ్డగట్టాలి, దీంట్లో సమస్యలు వస్తాయి, దాంతో పాటుగా చర్మ సమస్యలు వస్తాయి, తర్వాత మగవాళ్ళలో సమస్యలు వస్తాయి, ఆడవాళ్ళలో సమస్యలు వస్తాయి, పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తుంది, తర్వాత వచ్చేసరికి అల్జీమర్స్ అంటే మతిమరుపు లాంటి సమస్యలు వస్తాయి, స్ట్రోక్ అంటే బ్రెయిన్ కి వచ్చేది స్ట్రోక్, తర్వాత హార్ట్ కి వచ్చేది హార్ట్ అటాక్, ఇవన్నీ రావడానికి సమస్యలకు రావడానికి కారణం అవుతుంది. సో వీటి నుంచి మనం బయటపడాలి, వీటి నుంచి మనకు అద్భుతమైన రిజల్ట్ కావాలి అంటే మనకి ఈ బయోజర్మానియం మ్యాట్రస్ అనేది మన శరీరం మీద అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే బయోజర్మానియం మ్యాట్రస్ మనం వాడటం మొదలు పెట్టిన తర్వాత మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం మూలంగా మన శరీరంలో ఆక్సిజన్ శాతం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ శాతం పెరుగుతుందో కణాల పనితీరు అనేది అద్భుతంగా పెరిగి మనకి తొందరగా నయం కావడానికి, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, తొందరగా నయం కావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసరికి మన శరీరంలో టెంపరేచర్ అండి, ఇప్పుడు మనకి బయట వేడిగా ఉంది, ఇప్పుడు ఏసీ రన్ అవుతుందండి, కాకపోతే బికాస్ ఆఫ్ మనకి ఏమంటే క్లైమేటికల్ కండిషన్స్ మూలంగా ఇక్కడ పవర్ సప్లై అనేది కొంచెం డిఫరెన్స్ ఉందండి. దాని మూలంగా ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి బయట హాట్ గా ఉంది, నేను పైన ఏసీ రన్ అవుతుంది, అయినా కానీ హాట్ అనేది ఎక్కువగా ఉండటం మూలంగా ఏంటంటే స్వెట్టింగ్ అనేది వస్తుంది. ఈ స్వెట్టింగ్ అనేది ఎందుకంటే మన శరీరంలో టెంపరేచర్ ని మెయింటైన్ చేయటానికి. అలాగే చర్మం కింద ఫ్యాట్ లేయర్ ఉంటుంది, అదేం చేస్తుంది, మన శరీరంలో టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ కాకపోతే రకరకాల రోగాలు రావడానికి కారణం అవుతుంది. మన శరీరంలో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో చాలా రకాల బ్యాక్టీరియాలని, వైరస్ని చంపుతుంది. అలా కాకుండా టూ మచ్ ఆఫ్ వేడి కానీ, అలా కాకుండా టూ మచ్ ఆఫ్ కోల్డ్ కానీ మనకి మంచిది కాదు శరీరంలో. సో దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ అద్భుతమైన అయస్కాంత శక్తి కలిగిన మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా న్యూట్రియంట్స్ అనేవి, అంటే ఇప్పుడు మనం తినే ఆహారం కానీ పీల్చే గాలి కానీ ప్రాపర్ గా శరీరంలో ప్రతి కణానికి అందుతుంది. అండ్ అదే కాకుండా మెడిసిన్ కూడా అండి, మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగలేదు అనుకోండి, ఆ మెడిసిన్ కూడా ఎక్కడైతే అవయవాలకు చేరాలో అది చేరకుండా ఉంటుంది. సో దాన్ని కూడా చేరవేయడానికి అది అద్భుతంగా పనిచేస్తుంది. సో అన్ని అవయవాలకి, శరీరంలో ఉన్న అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరిగి, ఆక్సిజన్ సప్లై సరిగా జరిగి, న్యూట్రియంట్స్ కానీ మనం తీసుకునే మెడిసిన్ కానీ ప్రాపర్ గా అంది, రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి, అంటే దాదాపుగా 90% రోగాల నుంచి మనం బయటికి రావడానికి, లేదా 90% రోగాలలోకి వెళ్లకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ వాడటం ద్వారా మనకేమవుతుందంటే, ఇక్కడ చూడండి నెగిటివ్ అయాన్స్ అంటే బయట ఇప్పుడు మనకి ఎండలో వెళ్ళినప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి అంటే యూవి రేస్ అనేవి చాలా ఉంటాయండి.
ఇవి రేడియేషన్ కలగచేసి రకరకాల నెగిటివ్ ప్రభావాలని మన శరీరం మీద కలగజేస్తాయి. అదే కాకుండా పొల్యూషన్, దాంతో పాటుగా రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా కెమికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, మనం వాడే మొబైల్స్ కావచ్చు, దీని ద్వారా విపరీతమైన రేడియేషన్, నెగటివ్ ఎనర్జీ అనేది మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ మ్యాటర్స్ వాడామో మనకి ఈ నెగటివ్ అయాన్స్ కానీ, లేదంటే నెగటివ్ చార్జెస్ కానీ, లేదంటే ఈ నెగటివ్ ఏదైతే మన మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయో వాటిని న్యూట్రలైజ్ చేసి మన శరీరం మీద ఈ రేడియేషన్ అనేది ఎక్కువ ప్రభావం చూపించకుండా, రేడియేషన్ ద్వారా వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, క్యాన్సర్ వరకు ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్ ని వాడుతూ తొందరగా క్యాన్సర్ లోంచి కూడా తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ వాడించడం ద్వారా క్యాన్సర్ నుంచి కూడా తొందరగా ఈజీగా బయటికి రావడానికి కారణం అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఈ కెమికల్స్ ద్వారా, లేదంటే పొల్యూషన్ ద్వారా, లేదంటే రేడియేషన్ ద్వారా మన శరీరం మీద జరిగే చెడు ప్రభావాలని కంట్రోల్ చేయడానికి, దాని ద్వారా వచ్చే రోగాల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ రేస్ అండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి చాలా శక్తివంతమైనవి. ఇవి ఎంత శక్తివంతమైనవి అంటే మన శరీరంలోకి వెళ్ళి, ఈ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ఏం చేస్తాయంటే డీటాక్సిఫికేషన్ చేస్తాయి. అంటే మన శరీరంలోని మలినాలని తొలగించడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. దాంతో పాటుగా నొప్పులని కంట్రోల్ చేయడానికి మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. తర్వాత మజిల్ టెన్షన్, అంటే మజిల్ మీద పడే స్ట్రెయిన్ కావచ్చు, మజిల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగపడతాయి. దాంతో పాటుగా బరువు తగ్గడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి అండ్ చర్మాన్ని ప్యూరిఫై చేయడానికి మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయండి. తర్వాత డయాబెటీస్ ద్వారా వచ్చే చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అద్భుతంగా పనిచేస్తాయండి. తర్వాత మనకి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇంత శక్తివంతమైన ఇన్ఫ్రారెడ్ రేసు మనకి శరీరంలోకి వెళ్ళి చొచ్చుకుపోయి మన శరీరంలో పెనట్రేట్ అవ్వాలి, అంటే తిరగాలి శరీరంలో. అలా తిరగటానికి అయస్కాంత శక్తి సరిగా లేనప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలోకి చొచ్చుకుపోలేవు. బికాస్ ఆఫ్ పొల్యూషన్ మూలంగా ఉండొచ్చు, మనకి బయట ఉండే టెంపరేచర్ మూలంగా ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా ఏమవుతుందంటే మనకి ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి మన శరీరంలోకి అసలు వెళ్ళటం లేదు. ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ వాడామో, అంటే బయోజర్మానియం మ్యాట్రెస్ వాడామో, అది ఒక వాహకంగా పనిచేసి మన శరీరంలోకి ఇన్ఫ్రారెడ్ రేస్ దూసుకు వెళ్ళి అవి పెనట్రేట్ అయ్యే విధంగా చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి, నొప్పుల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి, తర్వాత ఈ డయాబెటీస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ని, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అండ్ వెయిట్ లాస్ కోసము, అండ్ తర్వాత ఈ తర్వాత బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఆ శక్తివంతంగా పనిచేస్తాయండి. సో ఇన్ఫ్రారెడ్ రేస్ చాలా చాలా ముఖ్యమైనవి. బికాస్ ఆఫ్ రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా మన శరీరంలోకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి, మనం వాడే మొబైల్స్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, మన శరీరంలోకి ఈ ఇన్ఫ్రారెడ్ రేసు వెళ్లకుండా ఆపేస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్ ని వాడామో మన శరీరంలోకి ఇన్ఫ్రారెడ్ రేస్ కరెక్ట్ గా వెళ్ళి చాలా రకాల ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి, శక్తివంతంగా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్ తర్వాత వచ్చేసరికి మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, అంటే మన రోగ నిరోధక శక్తిని చాలా శక్తివంతంగా తయారు చేస్తుంది. తర్వాత వచ్చేసరికి మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుతుంది. తర్వాత వచ్చేసరికి ఫిజికల్ స్ట్రెస్ ఏదైతే ఇప్పుడు మనుషులకి బాగా పెరిగిపోయిన ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా, అంటే ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదంటే బయట ఆఫీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. మనిషికి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి మన ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత నొప్పుల్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వాపుల్ని తగ్గించడానికి, స్వెల్లింగ్స్ తగ్గించడానికి, ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏమంటుంది, చాలా మందికి వాపు వస్తుంది. ఈ వాపుల్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత నీరసాన్ని, అంటే ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా ఏంటంటే చాలా మంది సరైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా ఉండవచ్చు, టైంకి తినకపోవడం మూలంగా ఉండవచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా ఏమైందంటే ఈ మధ్య కాలంలో వీక్నెస్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోయిందండి మనుషులు. అంటే ఉండాల్సినంత ఎనర్జీ లెవెల్స్ బాడీలో మెయింటైన్ కావట్లేదు. సో బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసరికి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అంటే వయసు పెరగకుండా ఎవరు ఆపలేరండి, ఏది ఆపలేదు ప్రకృతిలో. సో వయసు పెరిగిన ప్రభావం మన శరీరం మీద కనిపించకుండా, అంటే పెద్ద వయసులో వాళ్ళలాగా కనిపించకుండా చేయటానికి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసరికి
బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మన శరీరంలోంచి మలినాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పులకి ఇది అద్భుతమైన ప్రొడక్ట్ అండి. నొప్పులను కంట్రోల్ చేయడానికి ఇది చాలా శక్తివంతమైన ప్రొడక్ట్. నొప్పులకి టాబ్లెట్ వాడితే 1 గంట కానీ 2 గంటలు మాత్రమే అది శరీరం మీద ప్రభావాన్ని చూపించగలుగుతుంది. కానీ ఈ ప్రొడక్ట్ వాడితే ఎంటైర్ డే చాలా వరకు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఈ ప్రొడక్ట్ వాడిన చాలా మంది పేషెంట్లు మాకు చెప్పడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి జాయింట్ పెయిన్స్ తో పాటుగా మజిల్ పెయిన్స్ కూడా, కండరాల నొప్పులు, అంటే నాట్ ఓన్లీ జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు, కండరాలకు సంబంధించిన సమస్యలను కూడా కంట్రోల్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ తర్వాత చాలా మందికి అతి ముఖ్యమైన సమస్య నిద్ర పట్టకపోవటం. ఈ నిద్ర పట్టకపోవడం మూలంగానే చాలా రకాల రోగాలు అనేవి విపరీతంగా పెరిగినాయి. ఈ నిద్ర సరిగా పట్టడానికి, నిద్ర ప్రాపర్ గా రావడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత చాలా రోజుల తర్వాత మేము ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయామని చాలా మంది మాకు చెప్పడం జరిగింది ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత. సో మాక్సిమం వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత చాలా రిలాక్సింగ్ గా ఉందండి, చాలా బాగా నిద్ర పడుతుందని చెప్పడం జరిగింది. అండ్ తర్వాత మన శరీరంలో చాలా రకాల బ్యాక్టీరియాలు గ్రో అవ్వకుండా, అంటే మన శరీరంలో బ్యాక్టీరియా పెరగకుండా కూడా ఈ ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుందండి. చూడండి, ఒకే ఒక ప్రొడక్ట్ దాదాపుగా 99% రోగాల్ని కంట్రోల్ చేయడానికి అండ్ కొన్ని వందల రోగాల్ని మనకి కంట్రోల్ చేయడానికి, ఆ రోగాల నుంచి బయటపడటానికి చాలా శక్తివంతంగా పనిచేసే ఒక అద్భుతమైన సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన డివైస్ అండి. అండ్ దాంతో పాటుగా సైంటిఫికల్ గానే కాదండి, మనకి యోగా, భారతదేశంలో యోగా అనేది చాలా చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తారండి మన వాళ్ళు. అండ్ ఎక్కువగా యోగా కూడా చేస్తారు. ఎందుకంటే యోగా అనేది చాలా రోగాల నుంచి బయటపడేయడంతో పాటుగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అండ్ రోజంతా ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి యోగా అనేది చాలా శక్తివంతమైన ప్రక్రియ. ఈ యోగా చేయడానికి ప్రతి ఒక్కరికి ఎలా చేయాలి, ఏంటి చేయాలనేది మనకు తెలియదు. అండ్ యోగాలోనే ఒక అద్భుతమైన ప్రక్రియ అండి, మన శరీరంలో 7 చక్రాస్ ఉంటాయి. సో ఇక్కడ తల మీద భాగంలో, తర్వాత కంటికి మధ్యలో, తర్వాత గొంతు భాగంలో, ఇక్కడ తర్వాత నాభి భాగంలో, తర్వాత కింది భాగాల్లో మనకి 7 చక్రాస్ ఉంటాయండి. ఈ 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయగలిగితే మనిషి దాదాపుగా చాలా రకాల రోగాలని కంట్రోల్ చేయగలుగుతారు. 7 చక్రాస్ ని యాక్టివేట్ చేసి పూర్తిగా వాడుకోవటం అనేది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదండి. ఎవరికో మహర్షులకి, వాళ్ళకి, అంటే పాత తరాలలో వాళ్ళు పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి వాళ్ళు చాలా అంటే తపస్సులు చేసేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు పూర్తిగా వాడుకోగలుగుతారు. 7 చక్రాస్ ని యాక్టివేట్ చేసి వాడుకోగలుగుతారు. కానీ అట్లీస్ట్ వీటిని యాక్టివేట్ చేయగలిగితే చాలు. ఈ యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే చాలా రకాల చెడు ప్రభావాలు, చాలా రకాల రోగాలు మన శరీరాన్ని వదిలిపెట్టిపోతాయి. సో ఇలా యాక్టివేట్ చేయాలంటే యోగాలో చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందండి, చాలా సమయం తీసుకుంటుందండి. ఈ సమయం తీసుకోకుండానే అతి తక్కువ సమయంలోనే, అంటే ఈ మ్యాట్రెస్ వాడితే ఈ 7 చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అద్భుతమైన విషయమే కాదండి, అమేజింగ్ విషయం అండి. ఈ అంటే యోగా చేసి ప్రాక్టీస్ చేసి చాలా రకాల ప్రాక్టీసులు చేసిన తర్వాత చేయగలిగిన, యాక్టివేట్ చేయగలిగిన 7 చక్రాస్ ని ఈ మ్యాట్రస్ మీద పడుకుని జస్ట్ 2-3 అవర్స్ పడుకుంటూ రెగ్యులర్ గా వాడితే ఈ 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయగలుగుతాం. 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయగలిగితే మన శరీరం మీద పడే చాలా రకాల దుష్ప్రభావాలు, మన శరీరంలో ఉండే చాలా రకాల రోగాలు అండ్ వాటి రుగ్మతల్ని మనకి తొలగించుకోవడానికి శక్తివంతంగా పనిచేస్తుంది. సో ఈ 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయగలిగిన ఒక అద్భుతమైన మ్యాట్రసే మన బయోజర్మానియం మ్యాట్రస్ అండి. అమేజింగ్ అండి, ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లైజ్ ఇవ్వచ్చు నిజంగా మన ప్రోడక్ట్ ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ బయోజర్మానియం మ్యాట్రస్ లో ఈ బయోజర్మానియం స్టోన్స్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, ఈ 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయాలి అంటే ఈ బయోజర్మానియం న్యాచురల్ స్టోన్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సహజంగా దొరికే ఈ స్టోన్స్ వల్లే సాధ్యమవుతుంది. అసహజంగా తయారైన, కెమికల్ బేస్ తో తయారైన మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన శరీరం లోపల 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయలేవు. అండ్ ఇంకొకటి, ఈ బయోజర్మానియం మ్యాట్రస్ లో ఉన్న బయోజర్మానియం స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు వాడారు అంటే, మన శరీరానికి ఏ అయస్కాంతాలు అయితే మన శరీరానికి సూటబుల్లో, మానవ శరీరానికి సూటబుల్లో అవి బయోజర్మానియం స్టోన్స్ మాత్రమే. వేరే స్టోన్స్ లేదంటే వేరే మ్యాగ్నెట్స్ వాడినా అవి మన శరీరానికి, మానవ శరీరానికి సూటబుల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నామండి మనకి. అండ్ సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఆల్రెడీ, ఇది ఆల్రెడీ క్లియర్ గా మనకి డిస్కస్ చేసామండి. సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయడం వల్ల మనకి నైట్ టైం మనకి ఎక్కువగా మనకి ఏమవుతుందంటే
మనకి బాడీలో ఏదైనా రోగం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, బాడీ దాన్ని అది రిపేర్ చేసుకునేది, దాన్ని అది సరి చేసుకునే టైము రాత్రిపూట మనం పడుకున్నప్పుడు మాత్రమే అది రిపేర్ చేసుకోగలుగుతుందండి, ఎక్కువసేపు రిపేర్ చేసుకోగలుగుతుంది. సో అలా చేసుకోవాలంటే మనకి చక్కటి నిద్ర పట్టాలి. అలా చక్కటి నిద్ర ఈ ప్రొడక్ట్ ద్వారా, మన బయోజర్మానియం ప్రొడక్ట్ ద్వారా వచ్చిందని సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. అండ్ సైంటిఫికల్ గా ప్రూవ్ అవడంతో పాటుగా ఈ ప్రొడక్ట్ ని మన సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు ఇది మెడికల్ డివైస్ అని సర్టిఫై చేయటం జరిగింది. మెడికల్ డివైస్ అని సర్టిఫై ఎప్పుడు చేస్తారు? దాని ద్వారా ఏదన్నా మెడికల్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మెడికల్ డివైస్ అని సర్టిఫై చేస్తారు. సో ఇలాగా మెడికల్ డివైస్ గా సర్టిఫై చేయడం మన సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు దీన్ని సర్టిఫై చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ మన వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన సీనియర్స్ దగ్గర ఉన్నాయి. ఎవరైనా మీరు కావాలి అనుకుంటే మన సీనియర్స్ దగ్గర నుంచి ఆ సర్టిఫికేషన్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ వాడటం ద్వారా మెడిసిన్స్ లోంచి, అంటే మెడిసిన్ వాడకుండా ఉండొచ్చు, అంటే రోగాల్లోకి వెళ్లకుండా ఉండొచ్చు, మెడిసిన్స్ లోంచి, చాలా రకాల మెడిసిన్స్ లోంచి బయటకు పడొచ్చు. అండ్ తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. తర్వాత ఆపరేషన్స్ అవసరం లేకుండానే చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. అండ్ పెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. అండ్ ఆడవాళ్ళ సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ మెన్స్ట్రుయేషన్ సరిగా జరగకపోయినా, అండ్ సంతానం లేని సమస్యలున్నా ఈ ప్రొడక్ట్ అనేది అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలుగుతుందండి. మాక్సిమం రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. అండ్ మగవాళ్ళ సమస్యలు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. అండ్ దీన్ని ఎవరైనా వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. అలాగే దీన్ని వాడకూడని వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది. ఎలా వాడకూడదు అంటే, వాళ్ళకి ఉన్న హెల్త్ కండిషన్ బట్టి కొంతమంది వాడకుండా ఉండాలి. ఎందుకంటే వాడిన ప్రాబ్లం అంటే ఇప్పుడు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ ఏం జరగదండి. వాళ్ళకి వాడినా పెద్ద ఉపయోగం ఉండదు. సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి వాడినా పెద్ద ఉపయోగం అనేది ఉండదు. అందుకని వాడొద్దని చెప్తున్నాం. సో అలాంటి వాళ్ళు వాడకూడదంటే, ప్రెగ్నెంట్ లేడీస్, అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఈ ప్రొడక్ట్ ని వాడకూడదు. మనం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రొడక్ట్స్ కానీ, ఎటువంటి ఇవి కానీ సజెస్ట్ చేయం కాబట్టి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ప్రొడక్ట్ ని వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి పేస్ మేకర్స్ అమర్చుకున్న వాళ్ళు. పేస్ మేకర్ అంటే గుండె పంపింగ్ అనేది, అంటే ఇప్పుడు గుండె బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అనేది మన శరీరంలో కరెక్ట్ గా జరగాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అప్పర్ బాడీకి, డౌన్ బాడీకి పంప్ చేయాలి. ఆ పంపింగ్ అనేది ఎప్పుడైతే మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ పంపింగ్ అనేది సరిగా జరగదు. ఆ పంపింగ్ సరిగా జరగనప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పెడతారు ఆ పంపింగ్ సరిగా చేయడానికి, గుండె సరిగా కొట్టుకోవడానికి. సింపుల్ గా చెప్పాలంటే, ఆ గుండె సరిగా కొట్టుకోవడానికి పేస్ మేకర్ అనే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పెడతారు. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టిన వాళ్ళు కూడా వాడకూడదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్సులిన్. ఇన్సులిన్ కూడా బాడీలో మనకి పంప్ అవుతూ ఉండాలండి, శరీరంలో అన్ని అవయాలకు చేరవుతూ ఉండాలి ప్యాన్క్రియాస్ నుంచి. అలా పంపింగ్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్యాన్క్రియాస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ సరిగా పంప్ చేయడానికి ఇన్సులిన్ పంప్స్, ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్స్ పెడతారు. ఆ ఇన్సులిన్ పంప్స్ వాడే వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ ని వాడకూడదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ మీద పడుకొని ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ డివైజెస్, ల్యాప్టాప్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఇలాంటి వాటిని ఈ బెడ్ మీద పెట్టకూడదు. పెడితే దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఉతకకూడదు. రోజు బాగా చక్కగా ఉతుకుదాం అనుకుంటారేమో, దీన్ని ఉతకకూడదు. ఉతికితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ తగ్గుతుంది. రెండవది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ప్లేస్మెంట్స్, మన 7 చక్రాస్ ని యాక్టివేట్ చేయడానికి ఎక్కడెక్కడైతే ప్లేస్మెంట్ చేయాలో అక్కడక్కడ ఆ బెడ్ లో ప్లేస్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్లేస్మెంట్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెడ్ ని అసలు ఉతకకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేడి నుంచి, అంటే ఎండలో పడేయటం కానీ, ఎక్కువగా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ, అండ్ మంటకి దగ్గరలో కానీ దీన్ని ఉంచకూడదు. ఉంచితే దీంట్లో ఉన్న ప్రభావం అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ అండి చాలా శక్తివంతమైన ప్రొడక్ట్ అండి. దీన్ని 2 గంటలు వాడితేనే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 2 గంటలు వాడుకుంటే తర్వాత నుంచి ఎక్కువ సేపు వాడుకునే విధంగా దీన్ని యూస్ చేసుకుంటే చాలా మంచి ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. దయచేసి తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే, దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది జరగదు. మన శరీరం మీద ప్రభావం చూపించకపోవచ్చేమో కానీ, ఏది ఇలాంటి పేస్ మేకర్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ అమర్చుకున్న వాళ్ళకి చూపించకపోవచ్చేమో కానీ, మిగతా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు. నో సైడ్ ఎఫెక్ట్స్, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అండ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నొప్పులకైతే 1 డేలోనే రిజల్ట్ చెప్తున్నారు, 2 డేస్ లోనే రిజల్ట్ చెప్తున్నారండి. అండ్ మిగతా రకరకాల ప్రాబ్లమ్స్ కి చాలా ఎఫెక్టివ్ గా, చాలా ఫాస్ట్ గా రిజల్ట్ చెప్పడం
జరుగుతుందండి. సో అమేజింగ్ ప్రొడక్ట్. దీనికి సంబంధించి చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. కంపెనీకి వచ్చేసరికి కూడా చాలా రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. అమేజింగ్ ప్రోడక్ట్ అండి. అండ్ మెడిసిన్స్ వాడుకుంటే ఇప్పుడు చాలా మందికి మెడిసిన్స్ వాడాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ, ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ మెడిసిన్స్ వాడటానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అలా మెడిసిన్స్ వాడకుండానే రోగాలు తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటారు. దాంతో పాటుగా చక్కగా నిద్రపోతే, సరైన నిద్ర పడితే చాలా రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. అలాంటి చక్కటి నిద్రను అందిస్తూ 90% రోగాలను నయం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రోడక్టే మన బయోజర్మానియం మ్యాట్రస్. అండ్ మన ఇంట్లో ఏదైతే టీవీలు లేదంటే ఏసీలు, ఫ్యాన్లు ఇలాగ కంపల్సరిగా ఉంటున్నాయో, అలాగే మన ఇంట్లో కంపల్సరిగా ఉండాల్సిన ప్రొడక్ట్. అండ్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా వాడాల్సిన ప్రోడక్టే బయో జర్మానియం మ్యాట్రస్. సో ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటూ చక్కగా అన్ని రకాల రోగాల నుంచి ఉపశమనం పొందుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ అందించినందుకు మన కంపెనీ వాళ్ళకి ఒకసారి రియల్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ టుడే. సో ఏదన్నా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ కి సంబంధించి మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చండి. అండ్ దాంతో పాటుగా ఏదైనా ఈ ప్రొడక్ట్ ని ఎలా, అంటే ఈ ప్రొడక్ట్ కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కంపెనీతో మాట్లాడొచ్చు. లేదంటే నేను అవైలబిలిటీ గా ఉంటారు, మన సీనియర్స్ అవైలబుల్ గా ఉంటారండి. వాళ్ళందరితో మాట్లాడొచ్చు. సో ఈ ప్రొడక్ట్ అనేది ఎప్పుడైతే డేజాయ్లో స్టార్ట్ అయిందో ఒక వండర్స్ క్రియేట్ చేస్తుందండి. వండర్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తుందంటే అది సరైన రిజల్ట్ ఇచ్చినప్పుడు, ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చినప్పుడు. సో ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తూ సాటిస్ఫాక్షన్ గ్యారంటీగా ఉన్న ప్రొడక్టే మన బయో జర్మానియం మ్యాటర్స్. సో థ్యాంక్ యూ అండి. అండ్ మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అండి. సూపర్. థ్యాంక్ యూ.